మూలాధార చక్రం యాక్టివ్ చేయి, మణిపూర్కి యాక్టివ్ చేయి ఇవన్నీ చెప్తారు. ఒకటే ఇప్పుడు ఇందాక అన్నం తిన్నారు మీరు, మధ్యాహ్నం భోజనం చేశారు, అది ఎటు వెళ్ళిందో మీరు చెప్పగలరా? చెప్పలేరు. అది ఏమవ్వాలి అది అవుతుంది, ఎటు వెళ్ళాలి అటు అవుతుంది. లోపలంతా నిర్మాణం ఉంది, అది భగవంతుడు నిర్మాణం పెట్టాడు కదా. అది ఎటు పోవాలి, ఏం చేయాలి, ఏది రావాలి అనేది ఆటోమేటిక్ కదా. అలాగే అది మనకు తెలీదు. కడుపులోకి వెళ్ళిన అన్నం ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అవుతుంది, న్యూట్రాన్స్ అవుతుంది, గ్లూకోజ్ అవుతుంది, బ్లడ్గా మారుతుంది, వేస్ట్గా మారుతుంది. దానికి సంబంధించిన కాలియము, పెద్ద పేగు, చిన్నపేగు ఇవన్నీ ఉన్నాయి. సిస్టమ్ అంతా ఉంది లోపల. కిడ్నీస్ అన్నీ ఉన్నాయి లేదా? మీకు తెలిసినా తెలియకపోయినా అవన్నీ వాటి పని చేస్తాయా లేదా? చేస్తాయి కదా. మీరేమన్నా అన్నం తిన్నారు కదా, అరగడానికి ఇట్లా అంటుండాలా? ఆటోమేటిక్. అలాగే కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉంటే, మళ్ళీ ఏనండి, కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనిస్తూ మనసును శూన్యం చేస్తే శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శక్తి ప్రవహించాక అది ఎటు వెళ్ళాలో అది అవుతుంది, ఏమవ్వాలి అది అవుతుంది, ఏ చక్రం యాక్టివ్ అవ్వాలో అది అవుతుంది. మనం దానికోసం ఏ పని చేస్తాం. బుద్ధ నవిని మింగడం వరకు మన పని. అలాగే శ్వాసను గమనించి ఆలోచన శూన్యం చేయడం వరకు మన పని. శాకాహారులుగా మారలేరు, ఇంకా కొద్దిగా మారాలి అర్జెంటుగా, ఇవాళ నుంచే. అర్థంగా చెప్పండి. కొద్దిగా శాకాహారులుగా మీరు ధ్యానం చేయొచ్చని పర్లా, శాకాహారులుగా ఉండాలి. ఎందుకు శాకాహారంగా ఉండాలి? మాంసం ఎందుకు తినకూడదు? మాంసాహారము అది మానవుల ఆహారం కాదు, జంతువుల ఆహారం, రాక్షస ఆహారం. అందుకని మాంసం తినేటప్పుడు ఆ జంతువు బాధ అనిపిస్తుంది, కోసినప్పుడు బాధ అనిపిస్తుంది కదా. ఆ బాధ తినేవాడికి 80% వెళ్తుంది, వండినవాడికి 10% వెళ్తుంది, చంపినవాడికి 10% వెళ్తుంది. ఇలా ఎవడి లెక్క అడుగుంటుంది. అందుకని మేము చంపలేదండి, మేము తింటున్నామండి అంటే మేము తినేవాడిదే లెక్క. తినేవాడి కోసం కదా ఇవన్నీ జరుగుతాయి.